హే గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు సుమారుగా రోజుకి ఎన్నిసార్లు ఇంటర్నెట్ వాడతారు? ఎన్నిసార్లు అనడం కంటే ఎంతసేపు వాడతారు అనడం కరెక్ట్ ఏమో. అసలు ప్రస్తుతం ప్రపంచం ఇంటర్నెట్ తోనే నడుస్తుంది, అందులో నో డౌట్. ప్రపంచవ్యాప్తంగా 5.3 బిలియన్ ప్రజలు అంటే భూజనాభాలో దాదాపు 66% మంది ఇంటర్నెట్ ని వాడుతున్నారు. ఇటీవలే 2030 కల్లా కంప్లీట్ గ్లోబల్ కనెక్టివిటీ ఏర్పడాలని యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పింది. ఇంటర్నెట్ ని ఇంతగా వాడే మన ప్రపంచంలో 2,60,00,000 మంది జనాభా ఉన్న ఒక దేశంలో దాదాపు 99.7% మందికి, మళ్ళీ వినండి, 99.7% మందికి అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంతకీ నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. ఇన్ కేస్ మీరు ఇంకా గెస్ చేయకపోతే fill in the blanks. గైస్, మనం నార్త్ కొరియాలో ఇంటర్నెట్ ఎందుకు వాడరో తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. బేసిక్ గా ఇంటర్నెట్ వాడకం యొక్క ముఖ్య కారణం ఏంటి? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవటం, మనకి తెలిసిన మనం 10 మందికి చెప్పాలనుకున్న విషయాల్ని లేదా అభిప్రాయాన్ని ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ వాడి చెప్తాం. ఉదాహరణకి నేను మీకు యూట్యూబ్ లో నా వీడియోస్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ని చెప్తున్నట్లు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి మన అభిప్రాయాన్ని చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది. దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. కానీ నార్త్ కొరియాలో వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఉన్న 180 కంట్రీస్ లో నార్త్ కొరియా 179th ప్లేస్ లో ఉంది. అంటే అక్కడ అసలు స్వేచ్ఛ అనేది శూన్యం అనమాట. మనిషికే స్వేచ్ఛ లేకపోతే ఇంకా మీడియాకే ఉంటుంది చెప్పండి. సో అక్కడ ప్రెస్ ఫ్రీడమ్ కూడా జీరో అనమాట. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, DPRK, దీన్నే నార్త్ కొరియా అని కూడా అంటారు. పేరులో డెమోక్రటిక్ ఉంది, కానీ ఈ దేశాన్ని 1948 నుంచి మన కిమ్మా వంశస్థులే పాలిస్తున్నారు. అయితే కిమ్మా వాళ్ళ తాత కిమ్ ఇల్ సంగ్ జూచి ఐడియాలజీ అనే పద్ధతిని అమలు చేశాడనమాట. దీని గురించి బ్రీఫ్ గా చెప్పాలంటే నార్త్ కొరియాని మిగతా ప్రపంచం నుంచి ఐసోలేట్ చేయడానికి అండ్ నార్త్ కొరియాలో కిమ్ ఫ్యామిలీని సుప్రీం గా చూపించడంలో మూల స్తంభం లాంటిది. ఇన్ని సంవత్సరాలుగా కిమ్మా వంశం నార్త్ కొరియాలో రూలింగ్ లో ఉందంటే దానికి కారణం ఈ జూచి ఐడియాలజీని ఫాలో అవుతూ వాళ్ళు చేసే స్టేట్ ప్రాపగండానే. నార్త్ కొరియాలో కేవలం రెండు న్యూస్ సోర్స్లు ఉన్నాయి. ఒకటి కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ, ఇంకోటి రోడాంగ్ సిమ్నన్ అనే న్యూస్ పేపర్ అనమాట. అయితే ఈ రెండు కంప్లీట్ గా కిమ్మా కంట్రోల్లోనే ఉంటాయి. ఇవి కిమ్మా గురించి, నార్త్ కొరియా గురించి, నెక్స్ట్ ఫారిన్ న్యూస్ ని కిమ్మాకి అనుకూలంగా ఉన్నట్టు మార్చి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇంటర్నెట్ సంగతి ఏంటంటే ఆ గవర్నమెంట్ లో ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్ కి తప్పితే సాధారణ ప్రజలు ఎవ్వరికి గ్లోబల్ ఇంటర్నెట్ సదుపాయం ఉండదన్నమాట. ఈ మధ్య ప్రముఖ యూనివర్సిటీస్ కి ఇంటర్నెట్ సదుపాయం కలుగజేస్తున్నారు, కానీ అది కూడా ఫుల్లీ సర్వైలెన్స్డ్ వర్షన్ అనమాట. నార్త్ కొరియా క్యాపిటల్ అయిన ప్యోంగ్యాంగ్ లో ఉన్న కిమ్ ఇల్ సంగ్ యూనివర్సిటీలో ఇంటర్నెట్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఇంటర్నెట్ ని ఎవరు పడితే వాళ్ళు వాడుకోవడానికి అవ్వదన్నమాట. దానికి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కి కరెక్ట్ కారణం చెప్పిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇవ్వబడుతుంది. అండర్ గ్రాడ్యుయేట్స్ అస్సలు వాడలేరు. పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ప్రైవసీ కూడా ఇస్తారు అనుకుంటే పొరపాటే అనమాట. ఎప్పుడు 2 క్యాబిన్ల మధ్య ఒక లైబ్రేరియన్ కూర్చొని 2 పక్కల వాళ్ళు ఏం సెట్ చేస్తున్నారు అనేది అలా చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. అదే కాకుండా ప్రతి 5 minutesకి ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ అన్ఫ్రీజ్ చేయాలంటే ఆ లైబ్రేరియన్ వచ్చి ఫింగర్ ప్రింట్ వేయాలి, అప్పుడే మళ్ళీ స్క్రీన్ వచ్చేసి అన్ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఇదే కాకుండా స్టేట్ సెక్యూరిటీ అఫీషియల్ ఎప్పుడు దగ్గరలోనే తిరుగుతూ ఉంటాడు. ఒక 1 hour అయిపోయిన తర్వాత పర్మిషన్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా ఇంటర్నెట్ వాడాలనుకుంటే మళ్ళీ కొత్త పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్మిషన్ రావడానికి దాదాపు 2 రోజులు పడుతుంది. తరచుగా ఎవరైనా పర్మిషన్ కోసం అప్లై చేస్తే వాళ్ళు అలా వెయిట్ చేయాల్సిందే అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే బ్రౌజింగ్ కి ఓన్లీ కొన్ని చైనీస్ అండ్ ఇంగ్లీష్ వెబ్సైట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. సౌత్ కొరియన్ వెబ్సైట్స్ అయితే స్ట్రిక్ట్లీ బ్యాండ్. ఛాన్స్ దొరికింది కదా అని ఏది పడితే అది చూసారనుకోండి, లేబర్ క్యాంప్స్ లో ఇంకా కుక్క బతుకే. సరే, ఇప్పుడు గ్లోబల్ ఇంటర్నెట్ ని గ్రాడ్యుయేట్స్ వాడగలరు, మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? దీనికి మన కిమ్మా వాళ్ళు మరే దేశంలో సాధ్యం కాని ఒక పని చేశారు. అక్కడ సాధారణ ప్రజలకి కూడా ఆన్లైన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇంటర్నెట్ లో కాదు, ఇంట్రానెట్లోకి. ఎస్, తమ దేశానికి మటుకు ప్రత్యేకంగా ఒక నెట్వర్క్ని నార్త్ కొరియా ఏర్పరచుకుందనమాట. దానిని హ్వాంగ్ యాంగ్ అంటారు. అంటే మనం మాట్లాడేటప్పుడు మూతిలో ముందుకు రావాలన్నమాట.
సో కొరియాలో క్వాంగ్ యాంగ్ అంటే బ్రైట్ స్టార్ అని అర్థం. ఈ క్వాంగ్ యాంగ్ అన్నది మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ యొక్క పైరేటెడ్ జపనీస్ వర్షన్స్ మీద రన్ అవుతుంది అనమాట. ఇందులో ఫీచర్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఈ నెట్వర్క్ సుమారుగా 1000 నుంచి 5000 వెబ్సైట్స్ మరియు ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ ని ఇస్తుంది. అయితే ఈ వెబ్సైట్స్ అన్ని గ్లోబల్ నెట్వర్క్, అదే ఇంటర్నెట్ నుండి పూర్తిగా ఐసోలేట్ అయి ఉంటాయి. వీటిలో కేవలం దేశ విషయాల గురించి మాత్రమే తెలుస్తుంది. మనం గూగుల్, సఫారీ, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్లు వాడినట్టు నార్త్ కొరియాలో అవర్ కంట్రీ అనే నేషనల్ బ్రౌజర్ వాడతారనమాట. మొదట 2004-2008 మధ్యలో మొబైల్ ఫోన్స్ ని నార్త్ కొరియా బ్యాన్ చేసింది. 2008లో క్రయోలింక్ అనే 3G నెట్వర్క్ ని మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ ఫోన్స్ ని ప్రజలు ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. మిగతా దేశాల్లాగా అక్కడ కూడా ఈ ఐఫోన్, శాంసంగ్ దొరకవు అనమాట. ఆండ్రాయిడ్ మీద రన్ అయ్యే చైనీస్ ఫోన్స్ దొరుకుతాయి. వీటిల్లో స్టేట్ సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైజెస్ అన్నిటిలో రెడ్ ఫ్లాగ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది డివైస్ యొక్క బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం రికార్డ్ చేసుకుంటూ మరియు యూజర్ ఒక కొత్త యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి స్క్రీన్ షాట్ తీస్తుంది. సో ఏం చేసినా కానీ వెంటనే అది సెక్యూరిటీ అఫీషియల్స్ కి తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఫారెన్ రెసిడెంట్స్ అండ్ టూరిస్ట్ కి ఏంటంటే, ఇప్పుడు టూరిస్టులు అంటే ఓకే, బట్ నార్త్ కొరియాలో ఫారెన్ రెసిడెంట్స్ ఏంటి అనుకుంటున్నారా? సెలెక్టివ్ గా మన కిమ్మావా ఇంటర్నేషనల్ అఫైర్స్ మెయింటైన్ చేయడానికి ఫారెన్ రిపోర్టర్స్ ని కానివ్వండి, మరి కొంతమంది రిప్రజెంటేటివ్స్ ని అలౌ చేస్తాడనమాట. వీళ్ళకి కూడా 2013 నుంచి నార్త్ కొరియా అదే క్రయోలింక్ నెట్వర్క్ ద్వారా కనెక్షన్ అందిస్తుంది. దీనికోసం ఆ వ్యక్తి ఓన్లీ ఫారెన్ అని మెన్షన్ చేసి ఉన్న లోకల్ సిమ్ కార్డ్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితే ఈ నెట్వర్క్ ద్వారా వాళ్ళు ఇంటర్నెట్ ని యూజ్ చేయగలరు. ఇది కూడా అంత సులభంగా ఏం లభించదు. 50 MB డేటాకి దాదాపు €10, అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 915 రూపాయలు కట్టాలంటే జస్ట్ 50 MB డేటా కోసం 915 రూపాయలు పే చేయాలన్నమాట. సేమ్ అక్కడ లోకల్స్ లాగే ఫారినర్స్ కి కూడా లిమిటెడ్ వెబ్సైట్స్ అండ్ ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ దొరుకుతుంది. ఆల్రెడీ అందుబాటులో లేకపోయినా సరే నార్త్ కొరియా 2016లో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి యాప్స్ ని బ్యాన్ చేసింది. సో టూరిస్టులకైనా అక్కడ అవి ఓపెన్ అవ్వ అనమాట. ఆ సిమ్ తో మనం ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కానీ నార్త్ కొరియన్స్ నిజంగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారా అంటే కాదు. క్యాపిటల్ సిటీ అంటే ప్యోంగ్యాంగ్ దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా చైనా అండ్ సౌత్ కొరియా బార్డర్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ టీవీలు కానివ్వండి, డివిడీస్ లాంటి పరికరాల్లో చైనీస్ మరియు కొరియన్ డ్రామాస్ అండ్ ప్రోగ్రామ్స్ చూసేవారు అనమాట. యాంజీ టీవీ అనే చైనీస్ టీవీ ఛానల్ కొరియాలోనే ఉండటంతో నార్త్ కొరియాలో లార్జెస్ట్ ఫారెన్ టీవీ బ్రాడ్కాస్ట్ అయిందనమాట. అయితే సౌత్ కొరియా నుంచి స్మగ్లింగ్ ద్వారా యూఎస్బీలు అండ్ డివిడీస్ తెచ్చి సౌత్ కొరియన్ కంటెంట్ ని చూస్తున్నారు అని తెలుసుకున్న నార్త్ కొరియన్ స్టేట్ 2020లో ఫారెన్ కంటెంట్ ని కఠినంగా నిషేధిస్తూ ఒక చట్టాన్ని జారీ చేసింది అనమాట. దీన్ని ఉల్లంఘించిన వారికి మనకు తెలిసిందే కదా కిమ్మావ ఎంత కఠినమైన దారుణమైన శిక్షలు వేస్తాడో. తెలియకపోతే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. 2021లో సౌత్ కొరియన్ హిట్ సిరీస్ అయిన స్క్విడ్ గేమ్ ని ఒక 7 స్టూడెంట్స్ చూశారనమాట. ఆ వెబ్ సిరీస్ ని స్మగుల్ చేసిన పర్సన్ ని కాల్చి చంపేశారు. స్మగ్లర్ దగ్గర ఆ వెబ్ సిరీస్ తీసుకున్న వాడిని లైఫ్ లాంగ్ లేబర్ క్యాంప్స్ లో పడేశారు. మిగతా 6 కూడా చూశారు కాబట్టి వాళ్ళకి 5 సంవత్సరాల పాటు లేబర్ క్యాంప్స్ లో వేశారనమాట. అయితే వీళ్ళనే కాదు, వీటిలా చేసినందువల్ల ఆ స్కూల్ టీచర్స్ మరియు అడ్మినిస్ట్రేటర్స్ ని కూడా బ్యాన్ చేసి రూరల్ మైన్స్ లో గొడ్డు చాకిరీ చేసేలా పనిలో పెట్టారనమాట. అసలు ఇది జస్ట్ ఒక కేసు, కానీ సాధారణంగా నార్త్ కొరియన్స్ కిమ్మావ స్టేట్ నియామకాలకి ఎదురు వెళ్ళటానికి మానసికంగా సాహసం చేయరు. ఎందుకంటే ఇంచుమించు 70 సంవత్సరాలుగా అణిచివేత, హింస మరియు శిక్షల గోళంలో బ్రతుకుతున్న వీళ్ళకి కిమ్మావ రూల్స్ కి ఎదురు వెళ్తే తమతో పాటు తమ కుటుంబానికి కూడా ఎంత హాని జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. సరే, అసలు ఇంత మాత్రం ఇంటర్నెట్ అయినా నార్త్ కొరియా ఎందుకు యూజ్ చేస్తుందంటే దానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తమ ప్రాపగండా కోసం, తమ ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి, తాము చేసే కుట్రలు కుతంత్రాలకి ముందు బయట ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవటం ముఖ్యం. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటర్నెట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి హ్యాకర్స్. తమ శత్రు దేశాలైన అమెరికా, సౌత్ కొరియా వంటి ఆర్థిక మరియు సైనిక బలం ఉన్న దేశాలపై ముఖాముఖి యుద్ధంలో గెలవలేమని కిమ్మావకి బాగా తెలుసు. సో ఒక 6000 మంది హైలీ ట్రైన్డ్ హ్యాకర్స్ ని తమ మిలిటరీలో ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ గా పెట్టుకున్నాడు. సో వీళ్ళ పని కోసం ఇంటర్నెట్ కావాలన్నమాట. అండ్ థర్డ్ వన్, ఇది చాలా సిల్లీగా ఉంటుంది కానీ కిమ్మావా అండ్ మిగతా నార్త్ కొరియా ప్రముఖులు ఉంటారు కదా, అఫీషియల్స్, తమ దేశ ప్రజలు జీవించే ప్రపంచంలో జీవించట్లేదు. వాళ్ళకి కూడా మనలాగే మూవీస్, బుక్స్ వంటివి మరెన్నో
ఇంటర్నెట్లో వచ్చే సుఖాలు కావాలన్నమాట. సో వీళ్ళ అవసరాల కోసం కూడా ఈ ఇంటర్నెట్ కావాలి. కానీ తరచుగా ఈ ఇంటర్నెట్ని ఉపయోగించే వాళ్ళు తమ దేశం ఎంత ఘోరమైన స్థితిలో ఉందో తెలుసుకొని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయొచ్చు. అంతకన్నా దారుణం ఏంటంటే ఈ విషయాలన్నీ మిగతా నార్త్ కొరియన్స్ కి చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో అలా జరిగితే అప్పుడు కిమ్ మామ పాలన మీద అణుబాంబు వేసినట్టే. సో ఈ సమస్యలు తగ్గించుకోవడానికి నార్త్ కొరియన్ స్టేట్ ఈ ఇంటర్నెట్ వాడే డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళకి హై శాలరీస్ ఇస్తుంది, పెద్ద పెద్ద బంగ్లాస్, విఐపి స్టేటస్, మరెన్నో ఫెసిలిటీస్ ని కలగజేస్తుంది అనమాట. కానీ ఇప్పటికీ చాలా మంది తట్టుకోలేక తమ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. అలా పారిపోయిన వాళ్ళ గురించి మనం చాలా వీడియోస్ కూడా చేసాం. ఇన్ కేసు మీరు మిస్ అయ్యి ఉంటే చూడడానికి ట్రై చేయండి. అండ్ అదనమాట విషయం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ 1 మిలియన్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.